హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి. పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది. అది మాటల దుకాణం. ధర్మపాలుడు అనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు. ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసిన వారికి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు. ఒక్కొక్క చీటీ ఖరీదు 100 రూపాయలు. ఈ చీటీలు కొన్నవారు వాటిలోని సలహాలు పాటించి లాభం పొందుతూ ఉండేవారు. ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు. ఆయన ధనికుడు. మాటల దుకాణంలో ఆయన 300 ఇచ్చి 3 సలహాలు కొనుక్కున్నాడు. ఆ సలహాలు ఏంటంటే, ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు వివరాలు చెప్పకూడదు, దారిలో భోజనం చేయవలసి వస్తే దారికి సమీపంగా భోజనం చేయరాదు, తొందరపడి ఎవరితోనైనా దేని గురించి పందెం వేయరాదు. ఈ సలహాల్ని కొనుక్కొని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు. వీటిలో యథార్థం ఎంతవరకు ఉంది తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది. భార్యతో చెప్పకుండా ఆయన 9 సంచుల్లో 9,000 రూపాయలు తీసుకొని బండి మాట్లాడుకొని వ్యాపారం చేయడానికి బస్తీకి బయలుదేరాడు. శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళ అయింది. దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణమయ్యాడు. కొద్ది దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే 9 ఉండవలసినవి 8 ఉన్నాయి. వెంటనే బావి వద్దకు వెళ్ళి వెతికితే పోయిన సంచి దొరికింది. అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉంది. తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాల్లో ఒకటి మేలు చేసింది. శ్రేష్ఠి సంతోషించాడు. తాను దారిలోనే భోజనం చేసినట్లయితే ఆ సంచిని దారిపోయే వాళ్ళెవరో ఒకరు తీసుకుని ఉండేవారే. ఆ సంచి తీసుకున్న ఆయన బండి వద్దకు వస్తుండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది. చిత్రం ఏమిటంటే, అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉండే పుండు మాయమైంది. ఒక్కసారిగా తుడిచిపెట్టినట్లు నయమైంది. ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలనుకుని దాన్ని తిరిగి ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒక చోట పాతిపెట్టి బండి ఎక్కి ప్రయాణం సాగించాడు. బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది. శ్రేష్ఠి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టి ఉంచిన పుచ్చకాయ మాట మరిచి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చే నాటికి ఆ గ్రామంలోని లక్షాధికారి రాచపుండుతో బాధపడుతున్నాడు. ఆ రాచపుండు నయం చేసిన వారికి 10,000 రూపాయలు ఇస్తానని ఆయన చాటింపు వేయించాడు. ఏమంటే ఎంతోమంది దానికి తగిన చికిత్స చేయలేకపోయారు. ఈ సంగతి వినగానే శ్రేష్ఠికి తాను దాచిన పిచ్చి పుచ్చకాయ రాచపండు నయమవుతుంది, తనకు 10,000 లాభం వస్తుంది అని అనుకుంటాడు. ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మర్చిపోయి తాను దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయ సంగతి, తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి 10,000 సంపాదించుకోవడం కోసం అవకాశం ఉన్న సంగతి భార్యకి చెప్పేసి, నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఆయన చేత ఒప్పందం రాయించుకుని వస్తాను, రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అని అంటాడు. శ్రేష్ఠి గారి భార్య మరుక్షణమే ఈ విషయం అంతా పోసగుచ్చినట్లు పొరుగింటి ఆవిడికి చెప్తుంది. ఆవిడ తన భర్తకి చెప్పింది. శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరుగింటివాడు వచ్చి ఆయన్ను కలుసుకున్నాడు. మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళ్తున్నట్టు స్పష్టమైంది. ఆ లక్షాధికారి రాచపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అన్నాడు శ్రేష్ఠి. ఆ రహస్యం నాకు తెలుసును అన్నాడు పొరుగువాడు. లక్షాధికారి పుండు నయం చేయటం నీ వల్ల కాదు అన్నాడు శ్రేష్ఠి. నయం చేస్తాను, చేతనైతే పందెం కాయు అన్నాడు పొరుగువాడు. శ్రేష్ఠి తాను కొనుక్కున్న సలహాలు మళ్ళీ మర్చిపోయి తన పొరుగువాడు ఆ రాచపుండు నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేన్ని తాకితే దాన్ని ఇచ్చేస్తానని పందెం కాశాడు. పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతు వద్దకు వెళ్ళి శ్రేష్ఠి పెట్టి ఉంచిన పిచ్చి పుచ్చకాయను తవ్వి తీసి లక్షాధికారి రాచపుండుకి దాన్ని తగిలించి నయం చేస్తాడు.
శ్రేష్ఠి ఇంకా బయలుదేరక ముందే ఇదంతా జరిగిపోతుంది. అన్నమాట ప్రకారం తన పొరుగువాడు తన ఇంట్లోకి వచ్చి తన ఇనప పెట్టి తాగితే ఏం కాను, తన సంపద వేలకు వేలు అందులో ఉంది, తాను సలహాలను పాటించకపోవడం చేతనే ఈ ప్రమాదం వచ్చి పడింది, తాను పుచ్చకాయ కోసం పోబోతున్నట్లు భార్యకి చెప్తాడు. అంతటితో పోనివిక తొందరపడి పొరుగువారితో పందెం వేసుకున్నాడు. శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ వచ్చి మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాలుడు కాళ్ల మీద పడి జరిగినదంతా చెప్పి తనకి నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు. జరిగిందేదో జరిగింది, నేను పెట్టిన అటక మీద పెట్టించు, పొరుగువాడు వచ్చేసరికి అటక్కు నిచ్చెన వేసి ఉంచు, నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు. పొరుగువాడు శ్రేష్ఠి ఇంటికి వచ్చి తన పందెం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు. ఆ సాయంకాలం 10 మంది తెలిసిన వాళ్ళని వెంటబెట్టుకొని పొరుగువాడు శ్రేష్ఠి ఇంటి లోపలికి ప్రవేశిస్తాడు. అటు ఇటు చూస్తాడు. ఇనపట్టే కనిపించలేదు, అటక నిచ్చెన మట్టుకు కనిపించాయి. ఇనపెట్టె అటక మీద ఉంది, నిచ్చెన ఎక్కటానికి గాను పొరుగువాడు దాన్ని అనాలోచితంగా పట్టుకున్నాడు. శ్రేష్ఠి నిచ్చెన తాకావు, ఇక ఇది నీది కాదు, పందెంలో నువ్వు ఓడా అన్నాడు ధర్మపాలుడు. దీనికి పొరుగువాడు పదే పదే అభ్యంతరం చెప్పాడు. కానీ అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పిందే ధర్మమేనన్నారు. ఆయన ధర్మాన శ్రేష్ఠికి పెద్ద నష్టం తప్పింది.